హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్స్ జస్ట్. సో ఇవాళ మనం చూడబోయే 3 ఆర్టికల్స్. ఇది పేజ్ నెంబర్ 6 లో ఉంది. ఇన్ ద క్రాస్ హైర్స్ సివిలియన్స్ అండ్ కాశ్మీరీ హార్మోనీ ఇన్ ద క్రాస్ హైర్స్. సో దీని సంగతి ఏంటో చూద్దాం. మీకు జిఎస్ పేపర్ 3 కింద ఇది వస్తుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ. ద సెకండ్ వన్ ఈజ్ అబౌట్ కాస్ట్ హెడ్ కౌంట్. ఇది మీకు సోషల్ జస్టిస్. It will come under social justice. So GS paper 2 polity and social justice loki మీకు టాపిక్ వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి ట్రబుల్ ఇన్ బంగ్లాదేశ్, అగైన్ IR international relations, GS paper 2. So these are the 3 topics which we are going to cover today. All the 3 editorials are from page number 6 Delhi edition. So ఇది మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఎడిటోరియల్స్. And before getting into editorials, let me tell you about our UPSC Infinity course. చాలా మందికి నేను రోజు ఫీజు వివరాలు చెప్తున్నాను కానీ డీటెయిల్స్ మీకు ఇవ్వట్లేదు. దిస్ పర్టికులర్ కోర్స్ మీకు కవర్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఫర్ UPSC అండ్ ఇట్ గివ్స్ యూ బోత్ GS ప్లస్ CSAT. GS అండ్ CSAT కూడా ఇస్తుంది, ఎక్సెప్ట్ ఆప్షనల్స్ సెపరేట్గా తీసుకోవాలి. అయితే మన కోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి? వాట్ డిస్టింగ్విషెస్ అవర్ UPSC Infinity ఫ్రమ్ ద వన్స్ ఆఫర్డ్ బై అదర్స్? మొట్టమొదటిది లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎవరు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ ఇవ్వట్లేదు. అక్రాస్ ద కంట్రీ. వీఆర్ ది ఓన్లీ ఆర్గనైజేషన్ గివింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. యూపీఎస్సికి మీరు స్టాండర్డ్గా గత కొన్ని సంవత్సరాల హిస్టరీని తీసుకుంటే సక్సెస్ అయిన వాళ్ళ యావరేజ్ ప్రిపరేషన్ టైం వచ్చేసి 5 years. 3 to 5 years అంటే కానీ 5 years పడుతోంది యూపీఎస్సీలో సక్సెస్ సాధించడానికి. ఈ 5 సంవత్సరాల పీరియడ్లో లక్షల రూపాయల మనీ కోచింగ్ పైన ఖర్చు పెట్టే పరిస్థితులు కనిపిస్తాయి. ఒక చోట మీరు కోచింగ్ తీసుకున్నా వెంటనే రాకపోతే సెకండ్ టైం మళ్ళీ గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఏదో ఒక సబ్జెక్ట్లో భయం వేస్తుంది, మళ్ళీ కోచింగ్ ఆప్షనల్కి వేరేగా, దీనికి వేరేగా, దానికి వేరేగా పే చేసి టెస్ట్ సిరీస్కి వేరేగా, మెయిన్స్ టెస్ట్ సిరీస్ వేరేగా, ప్రిలిమ్స్కి వేరేగా, ఇలా చాలా మనీ స్పెండ్ చేస్తూ ఉంటారు. మన ఇన్స్టిట్యూట్లో మీకు ఆ పరిస్థితి ఉండదు. ఆప్షనల్కి వేరేగా ఉంటుంది తప్పితే రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. దీంట్లోనే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, మెయిన్స్ కూడా ఆన్సర్ రైటింగ్ కూడా చేస్తాం, అండ్ ఎవ్రీథింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మొదటిది. దీంతో పాటు చాలా మంది పేదవాళ్ళు ఒకేసారి పే చేయలేరు. వాళ్ళందరికీ EMI ఆప్షన్ కేవలం 5,000 per month పే చేసి జాయిన్ అయ్యే అద్భుతమైన అవకాశం మనం కల్పిస్తున్నాం. దీనికి మీరు గూగుల్ పే ఆర్ ఫోన్ పే ఉంటే చాలు. మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు నాకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఫీజు కూడా చాలా ఎఫోర్డబుల్గా 60,000 పెట్టడం జరిగింది. 60,000 మీరు 12 installments ఆఫ్ 5,000 హ్యాపీగా పే చేసుకోవచ్చు. క్లాసెస్ అన్ని కూడా ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి కవర్ అవుతాయి. ఏ డౌట్స్ ఉన్నా క్లాస్లోనే హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. NCERT ఫౌండేషన్ కూడా దీంతో పాటు మీకు ఫ్రీగా వస్తుంది. ఇది సెపరేట్గా మనం రికార్డ్ చేస్తున్నాం. క్లాస్ 6 to 12 ఫౌండేషన్ కోర్స్ కమ్స్ ఫ్రీ విత్ దిస్. అండ్ రెండవది బ్యాకప్ ప్లాన్. చాలా మంది UPSC కోసం ప్రిపేర్ అవుతూ ఒకవేళ రాకపోతే ఏంటి అనే భయం ఉంటుంది. బ్యాకప్ ప్లాన్ కింద Group 1 అండ్ Group 2 కూడా మనం ఇస్తున్నాం. ప్లస్ బ్యాంక్ ఎగ్జామ్స్, IBPS, అలాగే NRA, SSC, CGL కి సంబంధించి, రైల్వేకి సంబంధించి, బ్యాంకు సంబంధించి ఒక కంబైన్ టెస్ట్ పెట్టబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది కూడా మీకు ఫ్రీ వస్తుంది. అలాగే RBI వాళ్ళు కండక్ట్ చేసే గ్రేడ్ B ఎగ్జామ్ కూడా మీకు ఇస్తున్నాం. రైట్. సో ఆల్ దీస్ కోర్సెస్ కమ్ కాంప్లిమెంటరీ టు యూ. ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా కాంప్లిమెంటరీగా వస్తాయన్నమాట. సో అందుకని మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 7893899553. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కొనుక్కోండి. 31st October లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత నుంచి 60 కాస్త 70,000 అవుతుంది. ఫీజు అనేది పెరుగుతుంది. సిమిలర్గా ఆప్షనల్స్ గురించి మనం మాట్లాడుకుంటే వీఆర్ ఆఫరింగ్ 4 ఆప్షనల్స్. 4 ఆప్షనల్స్ ఆఫర్ చేస్తున్నాం. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR. ఆప్షనల్ ఫీజు కూడా మీకు ఎఫోర్డబుల్ గానే ఉంటుంది, 30,000. అది కూడా మీరు 5,000 per month EMI కట్టి జాయిన్ కావచ్చు. ఆ ఫీజు కూడా 31st October తర్వాత రివైజ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ బిఫోర్ 31st October. మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేసి అడగండి. మన వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు సెర్చ్ బాక్స్లో డెమో అని చెప్పి టైప్ చేయండి. మీకు వచ్చే కోర్సెస్లోకి మీరు ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అయితే మీకు క్లాసెస్ ఎలా ఉంటాయో ఒక ఐడియా వస్తుంది. అందులో కొన్ని శాంపుల్ వీడియోస్ ఉంటాయి, చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో లెట్స్ బిగిన్ ది ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే.
ఇన్ ద క్రాస్ హెయిర్స్ అంటే అందరూ మనల్ని అటాక్ చేసేలాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇక్కడ గన్ పట్టుకొని నిల్చున్నాడు అనుకోండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అండ్ హీ హోల్డ్స్ ఎ గన్ చేతిలో పట్టుకొని ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు. సో మనం ఏమంటాం, దీస్ పీపుల్ ఆర్ ఇన్ ద క్రాస్ హెయిర్స్, దే ఆర్ బీయింగ్ అటాక్ మోడ్ లో వీళ్ళు అటాక్ రిసీవ్ చేసుకునే పొజిషన్ లో ఉన్నారు. అంటే వాళ్ళందరూ అటాక్ చేయబడుతున్నారు అని అర్థం అనమాట. ఎవరెవరు? సివిలియన్స్ అండ్ కాశ్మీరీ హార్మోనీ. ఇక్కడ 2 పదాలు కనిపిస్తున్నాయి మనకి. కాశ్మీర్లో ఉన్న ప్రజలు మరియు కాశ్మీరీ హార్మోనీ అంటే అక్కడ ఉన్న సామరస్యం. కాశ్మీరీ అంటే ప్రశాంతత, సామరస్యత, అది కూడా అటాక్ చేయబడుతోంది. ఇదంతా ఎందుకు వస్తుంది? మనం ఒకసారి ఆలోచిస్తే కాశ్మీర్లో రీసెంట్ గా అటాక్స్ జరిగాయి. ఎవరిపైన అటాక్స్ జరిగాయి? సివిలియన్స్ పైన అటాక్స్ జరిగాయి. ఎంతమంది చనిపోయారంటే మోర్ దాన్ 11 సివిలియన్స్ లాస్ట్ 2 weeks లో చనిపోయారు. ఇందులో చాలా మంది, మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ హిందూస్. కొంతమంది ముస్లిమ్స్, ఒక సిక్ కూడా ఉన్నారు. బట్ ఎక్కువగా హిందూలో కాశ్మీరీ పండిట్స్, మైగ్రెంట్ లేబర్ ని ఎక్కువగా చంపేశారు. ఎందుకు చంపేశారు? మీకు ఎందుకు చంపేశారంటే, కాశ్మీర్లో మీకు ఆల్రెడీ తెలిసిందే, ఆర్టికల్ 370 అబ్రోగేషన్ తర్వాత కాశ్మీర్లో మనకి ఈ కాశ్మీరీ పండిట్స్ ఎవరైతే కాశ్మీర్ నుంచి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ వెనక్కి రప్పించే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది. ఎవరైతే కాశ్మీర్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పండిట్స్ ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి రప్పించేందుకు మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తామని రకరకాల కారణాలు చెప్పి వాళ్ళందరినీ తిరిగి కాశ్మీర్ రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అలా రిటర్న్ అవుతున్న వాళ్ళు భయాందోళనలు కల్పించడానికి, వాళ్ళని అక్కడ శాంతి భద్రతల సమస్యలు సృష్టించడానికి డైరెక్ట్ గా సివిలియన్స్ ని అటాక్ చేసి చంపడం అనేది జరిగింది. మీకు డౌట్ వస్తుంది, మరి ముస్లిమ్స్ ని కూడా చంపారు కదా, ఎందుకు చంపారు అని. వీళ్ళకి అనుమానం, అంటే ప్రభుత్వంతో కలిసి వీళ్ళు పనిచేస్తున్నారు. ఈ మన నరేంద్ర మోదీ ప్రభుత్వం మనకి వ్యతిరేకము, సెంట్రల్ గవర్నమెంట్ మనకు వ్యతిరేకం, వాళ్ళతో కలిసి మీరు గవర్నమెంట్ జాబుల్లోనూ వాటిలోనూ పనిచేస్తారని చెప్పి వాళ్ళ కమ్యూనిటీకే చెందిన ముస్లిమ్స్ ని కూడా ఒక వ్యక్తిని చంపడం అనేది జరిగింది. ముస్లిమ్స్ లో కూడా కొంతమందిని చంపడం అనేది జరిగింది. ఇదంతా ఏం క్రియేట్ చేస్తుంది? ఇట్ క్రియేట్స్ ఎ వేవ్ ఆఫ్ ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ. భయం మరియు అభద్రతా భావం. ఇమీడియట్ గా మనకి ఏమొస్తుందమ్మా? భయం మరియు అభద్రతా భావం అనేది వస్తుంది. ఎస్పెషల్లీ మీరు ఈ కాశ్మీరీ పండిట్స్ సంగతి మీరు ఒకసారి చూస్తే చూడండి. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మీకు దీని గురించి రాశారు. పండిట్ ఆర్గనైజేషన్స్ సే దట్ యాజ్ మెనీ యాజ్ ఎ థర్డ్ ఆఫ్ ద రిటర్నీస్ హ్యావ్ లెఫ్ట్. ఎవరైతే కాశ్మీరీ పండిట్స్ మళ్ళీ కాశ్మీర్కి రిటర్న్ అయ్యారో, గవర్నమెంట్ చూడండి ఇక్కడ 2006 ప్రైమ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్ ఫర్ ద రిటర్న్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ మైగ్రెంట్స్ విచ్ ఆఫర్డ్ జాబ్స్ ఇన్ ద వ్యాలీ టు పండిట్ టీచర్స్. కాశ్మీరీ పండిట్ టీచర్స్ కి జాబ్స్ ఆఫర్ చేశారు. మీరు ఎవరైతే వదిలి వెళ్ళిపోయారో అందరూ మళ్ళీ కాశ్మీర్కి వచ్చేయండి, మీకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం వాళ్ళకి చెప్తే చాలా మంది రిటర్న్ అయ్యారు కాశ్మీర్కి. వచ్చిన వాళ్ళలో 1/3 వెళ్ళిపోయారంట. 1/3 వెళ్ళిపోయారు. ఉన్న 800 ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయే ప్లాన్స్ లో ఉన్నారు. హ్యావ్ బిగన్ టు లీవ్. కాశ్మీరీ పొలిటీషియన్స్, సివిల్ సొసైటీ, అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్, వీళ్ళందరూ కూడా మీరు ఉండండి అని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఈ చావుల వల్ల ఏదైతే అభద్రతా భావం వచ్చిందో అది వాళ్ళని భయపెడుతోంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలాగా చేస్తుంది, ఇక్కడ నుంచి పారిపోయేలాగా వెళ్ళిపోయేలాగా చేస్తుంది. అది ఇక్కడ జరుగుతున్న విషయం. సిమిలర్ గా ఇంకా ఎవరు సఫర్ అవుతున్నారంటే మైగ్రెంట్ లేబర్. వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన లేబర్, అక్కడ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో పనిచేసే లేబర్ కూడా భయపడి పారిపోతున్నారు. వాళ్ళ హోమ్ స్టేట్స్ కి పారిపోవడం అనేది జరుగుతుంది. వీళ్ళిద్దరేనా అంటే వీళ్ళతో పాటు ఇంకా అక్కడ ఆల్రెడీ ఉన్న రెసిడెంట్స్ కూడా ఇటువైపు, ఒకవైపు మిలిటెంట్స్ కి, ఇంకోవైపు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ కి మధ్యలో కొట్టుమెట్టాడుతున్నారు. వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ 700 మంది ప్రజల్ని గవర్నమెంట్ కస్టడీలోకి తీసుకుంది. ఎందుకని? అండర్ ది సస్పిషన్ ఆఫ్ సపోర్టింగ్ మిలిటెన్సీ. ఇక్కడ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఒకవైపేమో కాశ్మీరీ మిలిటెంట్స్, ఇంకోవైపేమో గవర్నమెంట్, మధ్యలోనేమో పీపుల్, సివిలియన్స్ ఉన్నారు. సమస్య ఏంటి? సివిలియన్స్ గవర్నమెంట్ కి సపోర్టివ్ గా ఉన్నారు అంటే వీళ్ళు వచ్చి చంపేస్తున్నారు. మిలిటెంట్ కిల్స్ దమ్. లేదు, వీళ్ళు మిలిటెంట్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు, వాళ్ళకి సపోర్టివ్ గా ఉన్నారంటే గవర్నమెంట్ వచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తుంది. ఇప్పుడు రెండింటి మధ్యలో స్టక్ అయిపోయింది ఎవరు? సఫర్ అవుతుంది ఎవరు? ఈ సివిలియన్స్. ఇప్పుడు ఈ మిలిటెంట్స్ కి సహాయం చేశారన్న అనుమానంతో 700 మంది ప్రజల్ని ప్రభుత్వం కస్టడీలోకి తీసుకుంది, మిలిటెన్సీని సపోర్ట్ చేస్తున్నారని. లేదా గవర్నమెంట్ కి అనుకూలంగా ఉన్నారు అనిపిస్తే వీళ్ళేమో చంపేస్తున్నారు, మిలిటెంట్ కి అనుకూలంగా ఉన్నారనిపిస్తే గవర్నమెంట్ ఏమో అరెస్ట్ చేస్తుంది. ఇలాంటి రెండింటి మధ్యలో వీళ్ళు సఫర్ అవుతున్నారు అనమాట. ఇది
పర్టికులర్లీ ప్రాబ్లం. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది ఒకసారి ఆలోచిస్తే మనం ఏం యాంటిసిపేట్ చేస్తున్నామంటే, చూడండి, ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో టేక్ ఓవర్ చేసిన తర్వాత క్రాస్ బోర్డర్ ఇన్ఫిల్ట్రేషన్ ని పెంచడం కోసం, క్రాస్ బోర్డర్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే అర్థం ఏంటి, బార్డర్ దగ్గర పాకిస్తానీ ట్రూప్స్ మన దేశ భూభాగంలో అడుగు పెట్టడం. ఇన్ఫిల్ట్రేషన్ అంటే చొరబాటు, అంటే మనకి సంబంధం లేని వేరే ప్రాంతంలో, మనకి అధికారం లేని వేరే ప్రాంతంలో చొరబాటు, ఇల్లీగల్ గా వెళ్ళడాన్ని మనం ఇన్ఫిల్ట్రేషన్ అంటాం. దానికోసమే ఇదంతా చేస్తున్నారు, అందుకోసమే ఇన్సర్జెన్సీ క్రియేట్ చేస్తున్నారు. ఇన్సర్జెన్సీ అంటే వ్యతిరేక భావం, వ్యతిరేకత క్రియేట్ చేసి మిలిటెన్సీ క్రియేట్ చేస్తున్నారు అనేది ఇక్కడ. ఇంతకుముందు 1990s లో కూడా ఇలాగే జరిగింది, అప్పుడు కూడా ఇలాగే చేశారు గవర్నమెంట్ వాళ్ళు, మిలిటెంట్స్ ఇలాగే చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు అటాక్స్ అండ్ పండిట్స్ జరుగుతున్నాయి, ఇంకా ముస్లిమ్స్ వైపు కూడా. ముస్లిమ్స్ వర్క్డ్ ఇన్ ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్ ఇండియన్ లైక్ దూరదర్శన్ లోను స్టేట్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేస్తున్న ముస్లిమ్స్ పైన కూడా అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. సో వాళ్ళకి ఒక భయాందోళన కలిగించాలి, ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేయాలి, అక్కడ ఒక అభద్రతా భావం క్రియేట్ చేయాలి అనేది వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. చూడండి, అదే రాశారు ఇక్కడ. ఈ అటాక్స్ యొక్క ఎయిమ్ ఏంటి? ఒకటి, కమ్యూనలైజ్ ద వ్యాలీ. కమ్యూనలైజ్ అంటే అర్థం ఏంటి? మతం పేరుతో విడగొట్టేయడం, హిందువులు వేరేగా, ముస్లిమ్స్ వేరేగా, వాళ్ళకి మధ్యలో విభేదాలు కలిగించడం అనేది ఒక ఉద్దేశం. గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ని ప్యారలైజ్ చేయడం, ఇబ్బంది కలిగించడం అనేది అనదర్ ఉద్దేశం. రైట్, ఇది వాళ్ళ యొక్క పెయిన్, వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది అది. అండ్ వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు కూడా, ఓన్లీ పార్షియల్, పూర్తి స్థాయిలో కాకపోయినా పార్షియల్ గా వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వడం కూడా జరిగింది. సో గతంలో ఏం జరిగింది, ఇంతకుముందు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో ఏం జరిగిందని కూడా రాయడం అనేది జరిగింది ఇక్కడ. అయితే మనం ఇప్పుడు చూడాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ఆర్టికల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ గా మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చదవడం వల్ల కొంత వస్తుంది, ఎలా అనలైజ్ చేయాలి, ఈ మిలిటెన్సీని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ ఏం రాశారంటే, సమ్ రీఅష్యూరెన్స్ అని రాశారు. అంటే ఎవరైతే ఇప్పుడు ఈ సఫర్ అవుతున్నారో, మిలిటెంట్స్ చేసిన ఈ హత్యల్లో చనిపోయారో, మిలిటెంట్స్ కి ఎవరు సపోర్ట్ చేయలేదు. రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా, మాస్కులు కావచ్చు, లేకపోతే కాశ్మీరీ పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఈ హురియత్ సివిల్ సొసైటీ గ్రూప్స్ కావచ్చు, అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. లోకల్ కమ్యూనిటీ లీడర్స్, నైబర్స్ అందరూ కూడా పండిట్ హోమ్స్ ని విజిట్ చేశారు, సపోర్ట్ ఆఫర్ చేశారు. ఎవరైతే చనిపోయారో కాశ్మీరీ పండిట్, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేశారు. అంటే ఇదంతా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి సపోర్టింగ్ ఎన్వైరన్మెంట్ ఇవ్వడం అనేది ఒక రీఅష్యూరెన్స్ అనేది ఇస్తుంది. కొంచెం భయాన్ని పోగొట్టేలాగా అది హెల్ప్ చేస్తుందని అర్థం అనమాట. సో ఇది ఇక్కడ రాసిన విషయం. అయితే విచిత్రం ఏంటంటే, ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఎనఫ్ యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ రాశారు. ఆయన సరిపడా యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి రాశారు. ఇక్కడ రాస్తూ ఇంకా ఏం చెప్పారో కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు ఐ టెల్ యూ సంథింగ్, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇలాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి. వెన్ ఎవర్ యు సీ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సర్జెన్సీ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటాన్ని ఇన్సర్జెన్సీ అంటాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేదాన్ని ఏమంటాం మనం? ఇన్సర్జెన్సీ అని చెప్పి అంటాం. సో ఈ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉందో, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఎందుకంటే రకరకాల తీవ్రవాద సంస్థలు ఏం చేస్తాయి? ఇన్సర్జెన్సీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాయి, ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నం చేస్తాయి. చూడండి ఇక్కడ ఏం రాశారంటే, లాస్ట్ లో చూడండి, ఇక్కడ రాసిన ఆస్పెక్ట్ మనం ఒకసారి చూద్దాం. ఇన్సర్జెన్సీ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? వ్యతిరేకత వచ్చినప్పుడు 2 things. ఒకటి, కౌంటర్ ఇన్సర్జెన్సీ అంటే దీన్ని అణచివేత చేయడం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు కానీ, ఫైట్స్ కానీ అణచివేయడానికి చేసే యాక్షన్స్ ఒకటి, దాన్ని మనం కౌంటర్ ఇన్సర్జెన్సీ అంటాం. దీంతో పాటు పీస్ మేకింగ్ అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న ప్రజల్లో శాంతి నెలకొల్పాలి. ప్రజల యొక్క సపోర్ట్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజల యొక్క సపోర్ట్ మనకి వస్తేనే మనం మిలిటెన్సీ అంటే ఆయుధాలు, ఆర్మ్డ్ రెబెలియన్ అంటాం,
ఆయుధాలతో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చేసే ఫైట్ ని మిలిటెన్సీ అంటాం, ఇన్సర్జెన్సీ అంటాం. వీటిని అణచివేయాలంటే మనకి కావాల్సింది ఏంటి? ఒకటి కౌంటర్ ఇన్సర్జెన్సీ స్ట్రాటజీ, అంటే దీన్ని అణచివేయడానికి ఏం చెయ్యాలి అనేది ఒకటి. రెండవది ఏంటి? ప్రజల యొక్క సపోర్ట్ కూడా మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే ప్రజలు మిలిటెంట్స్ వైపు ఉన్నారనుకోండి, ప్రభుత్వం ఏం చేసినా సరే అవ్వదు. ప్రజలు మిలిటెంట్స్ వైపు ఉంటే ప్రభుత్వం ఏం చేసినా సరే పని అవ్వదు. అదే ప్రజలు మిలిటెంట్స్ వైపు ఉన్నారనుకోండి, ప్రభుత్వం ఏం చేసినా వర్కౌట్ అవ్వదు. ప్రజలు ప్రభుత్వం వైపు ఉన్నారనుకోండి, మిలిటెంట్స్ మనం అణచివేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఆ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏం రాశారనేది. కాశ్మీరీ పండిట్ ట్రాజడీ గురించి రాశారు. ఇక్కడ రాసింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి చూడండి. ఈచ్ మెజర్ is useful if accompanied by community support, but neither is a solution to the security dilemma by itself. Targeted killings will only cease when insurgency does. ఇన్సర్జెన్సీ తగ్గినప్పుడే ఈ టార్గెట్ చేసే కిల్లింగ్స్ అనేవి ఆగుతాయి అనేది క్లియర్గా రాశారు. కానీ ఇక్కడ విషయం చూడండి, పీస్ మేకింగ్ కంబైన్డ్ విత్ కౌంటర్ ఇన్సర్జెన్సీ హ్యాస్ ప్రూవ్డ్ మోర్ ఎఫిషియంట్ in ending insurgency in democratic countries than counter insurgency alone. అర్థమైందా? కౌంటర్ ఇన్సర్జెన్సీ అలోన్ విల్ నాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. పీస్ మేకింగ్ కూడా ఇంపార్టెంటే. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇన్సర్జెన్సీ అణచివేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ పీస్ మేకింగ్ కోసం ప్రయత్నం చేయట్లేదు. పీస్ మేకింగ్ అంటే అర్థం ఏంటంటే, కాశ్మీర్లో ఉన్న ప్రజలకి కూడా అసమ్మతి ఉంది, అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేయాలి. మన పట్ల ఉన్న వ్యతిరేకతను తగ్గించాలి. వాళ్ళని శత్రువులుగా చూడకూడదు. వాళ్ళని మన దేశ ప్రజల కింద మనం చూసి వాళ్ళ కోసం గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. అలా హెల్ప్ చేసినప్పుడే వాళ్ళకి ప్రభుత్వం పట్ల నమ్మకం కలుగుతుంది. అప్పుడు ఇన్సర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసే పోరాటంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసినప్పుడే మనం ఇన్సర్జెన్సీని ఆపగలుగుతాము అని చెప్పి ఇక్కడ అంటున్నారు. ఇక్కడ చూడండి, దస్ ఫార్ యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ హెల్డ్ అవుట్ ఎనీ ఆలివ్ బ్రాంచెస్. అంటే హోల్డ్ అవుట్ ఆలివ్ బ్రాంచ్ అంటే అర్థం ఏంటి? ఇది ఒక ఇడియం. హోల్డ్ అవుట్ ఆలివ్ బ్రాంచ్ అంటే అర్థం, మేము కాన్ఫ్లిక్ట్ ని ఎండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రజలకు ఏం కావాలో ఆలోచించి మనం ఒక సొల్యూషన్ కోసం వస్తాము, శాంతి కోసం వస్తాము అని చెప్పడాన్ని మనం హోల్డింగ్ అవుట్ ఆలివ్ బ్రాంచ్ అని చెప్పి అంటాం. ఆన్ ది కాంట్రరీ ఏం జరుగుతుంది? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆగస్ట్ 2009 డెసిషన్స్ హ్యాడ్ యాడెడ్ వన్ కాజ్ ఫర్ రిసెంట్మెంట్ ఆఫ్టర్ అనదర్. ఆగస్ట్ 2009లో అబ్రిగేషన్ ఆఫ్ మన ఆర్టికల్ 370 తీసుకొచ్చిన తర్వాత ఆ డెసిషన్స్ ఏవైతే తీసుకున్నారో ఆ డెసిషన్స్ అన్ని కూడా లోకల్ గా ఉన్న ముస్లిమ్స్ కి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. రిలేటెంట్ గా ఏం జరుగుతుందంటే, ఆర్టికల్ 311(2) ఉపయోగించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని వితౌట్ ఎంక్వైరీ ఆర్ హియరింగ్ డిస్మిస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనిపిస్తే వాళ్ళని డిస్మిస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ఈ ప్రభుత్వం మనకి సపోర్టివ్ గా ఉండదు, ప్రభుత్వం మనకి వ్యతిరేకంగా ఉంటుందనే భావన అనేది పెరిగిపోతుంది, రిసెంట్మెంట్ అనేది పెరిగిపోతుంది. అందుకని ఇక్కడ కూడా క్లియర్ గా రాశారు చూడండి మీరు, పొలిటికల్ సైన్స్ అండ్ సోషియాలజీ బోత్ టెల్ us that an insecure majority is unlikely to protect vulnerable minorities. It is focused on its own survival. This is the crux of this story. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. కాశ్మీర్లో ఇప్పుడు అబ్జర్వ్ దిస్, మెజారిటీ అండ్ యు ఆల్సో హ్యావ్ మైనారిటీ. మెజారిటీ ఎవరు? ముస్లిమ్స్. మైనారిటీ ఎవరు? హిందూస్. రైట్? ఇప్పుడు అటాక్స్ ఎవరిపైన జరుగుతున్నాయి? హిందూస్ పైన అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం ఆర్టికల్లో? హిందూస్ పైన జరుగుతున్న ఈ అటాక్స్ ని మనం కౌంటర్ చేయాలి అంటే మనకి గవర్నమెంట్ తో పాటు ఇంకా ఏంటి అవసరం? వి నీడ్ సపోర్ట్ ఆఫ్ ది మెజారిటీ. మెజారిటీ ఎవరు? ముస్లిమ్స్. అక్కడ ఉన్న ముస్లిం ప్రజల యొక్క సపోర్ట్ కూడా మనకి అవసరం. వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మైనారిటీ పైన జరుగుతున్న అటాక్స్ అనేవి ఆగుతాయి. సమస్య ఇక్కడ ఎక్కడ వస్తుందంటే, దిస్ మెజారిటీ విచ్ ఈస్ ముస్లిమ్స్ ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్. వాళ్ళే భద్రత ఫీల్ అవ్వట్లేదు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు. ఎందువల్ల? వాళ్ళకున్న స్పెషల్ రైట్స్ ని గవర్నమెంట్ అబ్రోగేట్ చేసి తీసేసింది. మనకు తెలిసిందే కదా, కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ అనేది తీసేసింది. వాళ్ళకి ఇంకో ఈ ఆర్టికల్ 311(2) వాడుతూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని డిస్మిస్ చేస్తుంది వితౌట్ ఎంక్వైరీ అండ్ హియరింగ్. ఇలాంటి వాటిని ఉపయోగించి వాళ్ళలో ఒక అభద్రతా భావం అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? ఈ మెజారిటీగా పీపుల్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్, వాళ్ళంతటా వాళ్ళే సెక్యూర్ గా ఫీల్ అవ్వకపోతే ఇంకోటికి హెల్ప్ చేయాలన్న ఆలోచన ఎక్కడ వస్తుంది?
నువ్వు సెక్యూర్గా ఉంటే, నువ్వు బాగుంటే కష్టంలో ఉన్న ఇంకోటికి హెల్ప్ చేయాలని అనుకుంటావు. నువ్వే ఇన్సెక్యూర్గా ఫీల్ అయితే మైనార్టీకి హెల్ప్ చేయాలనే ఆలోచన వాళ్ళకి రాదు. ఇక్కడ అదే రాశారు, ఇట్ ఈస్ ఫోకస్ ఆన్ ఇట్స్ ఓన్ సర్వైవల్. తన మీద తను మాత్రమే ఫోకస్ చేసుకుంటోంది. వాళ్ళు వల్నరబుల్ పీపుల్ని ప్రొటెక్ట్ చేసే అవకాశాలు మనకి కనిపించట్లేదు అని ఎవరు చెప్తున్నారు? పొలిటికల్ సైన్స్ అండ్ సోషియాలజీ 2 సబ్జెక్ట్స్ కూడా మనకు ఆ విషయం అనేది చెప్తున్నాయి. ఇంకా మీరు చూడండి, రీసెంట్గా ఇవి జరిగిన తర్వాత 700 మందిని మనం ఏం చేశారు? ఈ కిల్లింగ్స్ అయిన తర్వాత గవర్నమెంట్ అరెస్ట్ చేసేసింది. ఇప్పుడు ఒకరిని ఇద్దరిని కాదు, 700 మందిని అరెస్ట్ చేశారంటే అర్థం 700 మంది ఎవరు అవుతారు? జనరల్ గా ముస్లిమ్స్ అవుతారు. అంటే ఇంతమంది సివిలియన్స్ ని మనం అరెస్ట్ చేస్తున్నామంటే పోలీసులకి సరైన ఇన్ఫర్మేషన్ లేదనే కదా అర్థం. ఇప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఉందనుకో, పలానా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అనుమానితులు ఉంటారు, నీ క్లారిటీ లేనప్పుడు ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. దీనివల్ల ఏమవుతుంది? ఏ తప్పు చేయని వాడు కూడా అరెస్ట్ చేయబడతాడు. అరెస్ట్ చేయబడడం వల్ల వాడికి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది, ఇన్సెక్యూరిటీ అనేది పెరుగుతుంది, కానీ తగ్గదు. దీనివల్ల కూడా ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది రాదు. ద హోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏంటంటే, అక్కడ ఉన్న ప్రజల సపోర్ట్ కూడా తీసుకొని మాత్రమే మనం మిలిటెన్సీని, ఇన్సర్జెన్సీని కంట్రోల్ చేయగలుగుతాము. ప్రభుత్వం ఓన్లీ పోలీస్ ఫోర్సెస్, డిఫెన్స్ ఫోర్స్ని ఉపయోగించి దాన్ని అణచివేయలేదు. ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయాలంటే అక్కడ ఉన్న మెజారిటీ పాపులేషన్ అయిన ముస్లిమ్స్ సపోర్ట్ అనేది అవసరం. సో వాళ్ళలో ఉన్న ఇన్సెక్యూరిటీని మనం తొలగించగలిగితేనే, వాళ్ళకి ప్రభుత్వం కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితేనే వాళ్ళు మైనారిటీలకి అనే హిందువులకు కూడా సపోర్ట్ చేయగలుగుతారు అనేది ఈ ఆర్టికల్ యొక్క హోల్ క్రక్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దట్. ఐ హోప్ అంతే, ఇంతకు మించి ఇంకేమీ లేదు. సో దిస్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఈ పర్టికులర్ సెంటెన్స్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ పోర్షన్ ఏదైతే ఉందో, ఈ సెంటెన్స్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది హోల్ ఆర్టికల్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసి నో ఎక్స్క్యూజెస్ ప్లీజ్, ఇండియా అవైట్స్ ఏ ఫుల్ కాస్ట్ హెడ్ కౌంట్. సో దీని గురించి ఏంటంటే, మనకి 2011లో మన్మోహన్ సింగ్ గారి హయాంలో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అనేది కండక్ట్ చేశారు. సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అంటే అర్థం ఏంటి? రెగ్యులర్ సెన్సస్ తో పాటు 10 ఏళ్ళకు ఒకసారి మనం జనాభా లెక్కలు చేస్తారు. జనాభా లెక్కలు చేస్తూ దాంతో పాటు సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్. జనరల్ గా జనాభా లెక్కల్లో ఎస్సీ ఎస్టీ కాస్ట్ల గురించి మాత్రమే మెన్షన్ చేస్తారు. సబ్ కాస్ట్లు, ఓబీసీలో ఉన్న సబ్ కాస్ట్ గురించి ఎన్యూమరేషన్ అనేది జనరల్ గా జరగదు. కానీ 2011లో చేశారు. అయితే ఆ డేటా ఏదైతే ఉందో, 2011లో వచ్చిన ఎస్ఈసిసి డేటా ఏదైతే ఉందో, అది ప్రభుత్వం డిస్క్లోజ్ చేయట్లేదు. ఇట్ ఈస్ నాట్ డిస్క్లోజ్ చేయట్లేదు, ప్రభుత్వం చేయట్లేదు. ఒకటి. రెండవది, ఇప్పుడు 2021లో మళ్ళీ సెన్సస్ జరగబోతోంది, జనాభా లెక్కలు అనేవి జరగబోతున్నాయి. ఇప్పుడు కూడా కాస్ట్ డేటా కూడా తీసుకోండి అని చెప్పి, అంటే ఎస్సీ ఎస్టీలే కాకుండా ఓబీసీల యొక్క డేటా కూడా తీసుకోండి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాయి. దానికి కూడా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే నో అంటుంది. నో, అది చాలా కాంప్లెక్స్ ఎక్సర్సైజ్, ఇది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు, చాలా ఆపరేషనల్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే 2011లో చేసిన దాంట్లోనే 40 లక్షలకు పైగా కాస్ట్లు ఉన్నట్టు డేటా వచ్చింది. ఎంత డేటాని క్యాప్చర్ చేయడం, హ్యాండిల్ చేయడం చాలా చాలా కష్టం అని చెప్పి ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. దీనికి సపోర్టివ్ గా ప్రభుత్వం అనేది లేదు. అందుకని చెప్పి ఈ ఆర్టికల్లో ఏం చెప్పారంటే, ఇలాంటి ఎక్స్క్యూజులు ఇవ్వకండి, ఫుల్ కాస్ట్ హెడ్ కౌంట్ ఇవ్వండి, దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అని చెప్పి ప్రసంజిత్ బోస్ అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా, ఆర్టికల్లో లేని విషయం కూడా మీకు ఒకటి చెప్పాలి. ఫుల్ కాస్ట్ హెడ్ కౌంట్ వల్ల ఉపయోగం ఏంటి? నిన్న ఎడిటోరియల్ కూడా మనం చూసాం. ఫుల్ కాస్ట్ హెడ్ కౌంట్ రావడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మనకి కాస్ట్ తో పాటు అందులో ఆదాయం, ఇలాంటి డేటా కూడా మనం సెన్సస్ లో డీటెయిల్ గా తీసుకుంటాం. ఏ కాస్ట్ వాళ్ళు తక్కువ ఆదాయంతో ఉన్నారు, ఏ కాస్ట్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు సరిగ్గా లేవు, ఏ కాస్ట్ వాళ్ళు ఇప్పటికీ సఫర్ అవుతున్నారు అనేది మనకి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ కాస్ట్ ని అప్లిఫ్ట్ చేయడం కోసం ప్రభుత్వం రిజర్వేషన్స్ కానీ, ఎఫర్మేటివ్ యాక్షన్స్ కానీ, అంటే వాళ్ళని అప్లిఫ్ట్ చేసే ప్రోగ్రామ్స్ కానీ తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. ప్రభుత్వం ఇలాంటి పాలసీస్ తీసుకురావాలంటే ప్రభుత్వం దగ్గర ఏముండాలి? డేటా ఉండాలి. ఆ డేటా అనేది ఎలా పాసిబుల్? ఇలాంటి సెన్సస్ తో పాటు కాస్ట్ డేటా కూడా తీసుకుంటేనే పాసిబుల్ అనేది ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ఆర్టికల్ అది రాయలేదు, కానీ ఫుల్ కాస్ట్ హెడ్ కౌంట్ అనేది ఉండాలి అని చెప్పి రాశారు. ఇందులో మెయిన్ గా రాసింది ఏంటంటే, ప్రభుత్వం చాలా ఎక్స్క్యూజులు ఇస్తుంది, అవన్నీ కూడా సుత్తి ఎక్స్క్యూజులు, అవి కరెక్ట్ కాదని చెప్పి ఆర్టికల్ అంటుంది. అందులో వీళ్ళు హైలైట్ చేసిన ఎక్స్క్యూజులు అన్ని మీకు పైన అలా చూపిస్తూ వెళ్తాను.
మీరు చూడండి ఇక్కడ గవర్నమెంట్స్ అఫిడవిట్ ఫైల్డ్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లాస్ట్ మంత్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇన్ రెస్పాన్స్ టు రిట్ పిటిషన్ బై మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ అవే ద ఎక్స్క్లూజన్ ఆఫ్ ఫుల్ కాస్ట్ ఎన్యూమరేషన్ ఇన్ ది ఫోర్త్ కమింగ్ సెన్సస్ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రెజ్యూమ్ ఇన్ 2022 ఆఫ్టర్ ది COVID-19 పాండమిక్ ఇండ్యూస్డ్ ఇంటరప్షన్. రెండు ఆస్పెక్ట్స్, ఒకటి SECC 2011 డేటా ఏమో గవర్నమెంట్ డిస్క్లోజ్ చేయలేదు, రెండవది 2022లో జరగబోతున్న కాస్ట్ సెన్సస్ లో కూడా మేము ఫుల్ కాస్ట్ ఎన్యూమరేషన్ చెయ్యము అని చెప్తోంది. అది చెప్తూ సుప్రీం కోర్టులో ఎఫిడవిట్ అనేది ఫైల్ చేసింది. ఎఫిడవిట్ అంటే రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ గవర్నమెంట్ యొక్క వెర్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ యొక్క వెర్షన్ ఏంటది, 2011 డేటా ఎందుకు రివీల్ చేయట్లేదు, అలాగే 2022లో చేయబోతున్న కాస్ట్ సెన్సస్ లో కూడా కాస్ట్ ఎందుకు మేము ఇంక్లూడ్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి గవర్నమెంట్ తన వెర్షన్ ని సుప్రీంకోర్టుకి ముందు పెట్టింది. ఆ వెర్షన్ ఏంటో మనం చూద్దాం. ఏం చెప్తుంది, దాంట్లో లోపాలేంటి. మొదటిది, మిస్టేక్స్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. 2011లో వచ్చిన SECCలో చాలా మిస్టేక్స్, తప్పులు ఉన్నాయని చెప్తుంది. కానీ ఉన్న తప్పుల కంటే ఎక్కువ చేసి చెప్తుంది గవర్నమెంట్ అని చెప్పి ఇక్కడ అంటున్నారు. దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. 2011 SECC ఏం చెప్తుంటే 46 లక్షల క్యాస్ట్ నేమ్స్ ఉన్నాయని చెప్పి డేటా వచ్చింది. 46 లక్షలు. 1931లో మాత్రం 4147 కాస్ట్లు వస్తే 2011లో వచ్చిన డేటాలో 46 లక్షలు ఉన్నాయి. 46 లక్షల డేటా ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఒక్కొక్క కాస్ట్ ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఇప్పుడు కాపులు అనే దానికి మనకి ఒక్కొక్క ఏరియాలో బలిజ అంటారు, మనకి రాయలసీమలో, ఈ తూర్పు గోదావరి వెస్ట్ గోదావరిలో కాపు అంటారు. అంటే ఒకే కాస్ట్ కానీ నేమ్స్ మారిపోతుంటాయి, లోకల్ గా మారిపోతాయి. కొంతమంది గోత్రాలతో పిలిచేస్తారు, సబ్ కాస్ట్లతో పిలుస్తారు, ఇలా సబ్ నేమ్స్ తో పిలిచేస్తారు. వీటన్నిటిని ఇష్టం వచ్చినట్టు వాడడం వల్ల ఎవరైతే ఎన్యూమరేటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఉండొచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. అందుకనే 46 లక్షల కాస్ట్లు వచ్చేసాయి. 46 లక్షల కాస్ట్ అనేవి వచ్చేసాయి. అయితే ఇక్కడ ఒక విషయం, నిజంగా ఎన్యూమరేటర్ అంటే ఈ డేటా అంతా తీసుకునే వాళ్ళు నిజంగా వాళ్ళు ఒకవేళ తప్పులు చేసుంటే, మనకి ఒక దశాబ్దం గడిచిపోయింది 2011 వచ్చి, ఈ దశాబ్దంలో మనం ఎందుకు రెక్టిఫై చేయలేకపోయాం? తప్పులు చేసి ఉండొచ్చు కానీ రెక్టిఫై చేయొచ్చు కదా కూర్చొని, ఎందుకు రెక్టిఫై చేయలేకపోయాం అనేది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్, అరవింద్ పనాగరయ్య అనే పేరుతో ఈయన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అనమాట. ఈయన చైర్పర్సన్ తో ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టారు. అన్ఫార్చునేట్లీ ఎక్స్పర్ట్ కమిటీలో ఈయన ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు. 2015లో ఏర్పాటు చేశారు. దేనికి? ఛార్జింగ్ ఇట్ విత్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ నేమ్స్ రిటర్న్డ్ ఇన్ 2011 SECC 2011లో వచ్చిన డేటాని క్లాసిఫై చేయండి అని చెప్పి బాధ్యత అప్పచెప్పి అరవింద్ పనాగరయ్య ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్ కమిటీ పెట్టారు. అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు కూడా తన పనిని ఇప్పటి వరకు చేయలేదు. అది 6 సంవత్సరాలు గడిచిపోయింది, ఏమీ చేయలేదు. మరి దీనికి ఎవరు బాధ్యులు వహిస్తారు? సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఎర్రర్స్ ఉన్నాయని మీరు చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ ఎర్రర్స్ ని కూడా గవర్నమెంట్ ఎగ్జాజరేట్ చేస్తుంది. అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తుంది. కేర్ఫుల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే, ఒక మహారాష్ట్రని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, మహారాష్ట్రలో 4.28 lakh కాస్ట్ నేమ్స్ ఉన్నాయని చెప్పి SECC చెప్తుంది. అయితే ఎఫిడవిట్ లో ఇంకా ఏముంటుంది, 99% ఆఫ్ ద కాస్ట్ ఎన్యూమరేటెడ్ హ్యాడ్ ఎ పాపులేషన్ ఆఫ్ లెస్ దాన్ 100%. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. మహారాష్ట్రలో 10.3 crore పాపులేషన్ ఉంది. అందులో మీరు 10% పక్కన పెట్టేస్తే అరౌండ్ 8.8 crore పీపుల్ డేటా బాగానే ఉన్నట్టు కదా. మీరు 10 చూడండి, 99% ఆఫ్ ఎన్యూమరేటెడ్ హ్యాడ్ ఎ పాపులేషన్ ఆఫ్ లెస్ దాన్ 100%. ఇప్పుడు అవుట్ ఆఫ్ దిస్ పాపులేషన్ ఆఫ్ 10.3 crores, 8.8 crores 2440 కాస్ట్లో ఉన్నారు. వీళ్ళందరికీ పాపులేషన్ 1000+ ఉంది. అంటే 100 లేదా అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువే కదా, మిగిలిన వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా అనేది పాయింట్ ఇక్కడ. అర్థమైందా మీకు? మెజారిటీ పీపుల్ ఈ 2440 కాస్ట్లో క్లాసిఫై అయిపోయారు. అవుట్ ఆఫ్ 10.3, 8.8 2440. ఇంకెంతమంది మిగిలారు? 1.5 crore. ఈ 1.5 crore మాత్రం ఈ ఆల్మోస్ట్ 4,26,000 దగ్గర. ఈ 1.5 crore పీపుల్ 4,26,000 కాస్ట్ల కింద ఎన్యూమరేట్ అయ్యారు. కానీ 8.8 కోట్ల మంది 2440 కాస్ట్లోనే ఉన్నారు. అంటే మనకి తప్పు డేటాతో ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత ఉంది? కేవలం 1.5 crores. పర్ఫెక్ట్ డేటాతో ఉన్న వాళ్ళు ఎంతమంది? 8.8 crores. అంటే కరెక్ట్ డేటాతో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తప్పు డేటాతో ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. మరి ఎందుకు వర్రీ అవ్వాలి?
ఎందుకు వర్రీ అవ్వాలి అనేది అనదర్ క్వశ్చన్. ఇంకా ఏంటంటే మీరు ఇదిగోండి ఇక్కడ కూడా రాశారు. మనకి ఈ పర్టికులర్ ఈ కమిటీ చూడండి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ రూరల్ డెవలప్మెంట్ ఆన్ బీపీఎల్ సర్వే, అదే సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ ని వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏం చెప్తుందంటే, యూనియన్ గవర్నమెంట్ is quoted as categorically stating that the data errors on the caste and religion in SCCC 2011 accounted for 1.34 crores out of 118.64 crore population. అంటే మొత్తం 118 కోట్ల పాపులేషన్ లో కేవలం 1.34 crore పాపులేషన్ విషయంలో, అంటే 1% ఆఫ్ పాపులేషన్ విషయంలో మాత్రమే మనకి డేటా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి 1% పాపులేషన్ విషయంలో డేటా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎందుకు మనం వర్రీ అవ్వాలి? ఎందుకు దీన్ని మనం ఫ్రాట్ విత్ మిస్టేక్స్ అండ్ ఇనాక్యురసీస్ అని చెప్పండి. 118 కోట్లు 1% వాళ్ళ మీదే డేటా సరిగ్గా లేదు. సో మిగిలిన వాళ్ళంటే బాగున్నట్టే కదా, ఇందులో ఇన్ని తప్పులు ఉన్నాయని చెప్పి ఎందుకు చెప్తున్నారు? ఇది ఇతను అడుగుతున్న క్వశ్చన్. రెండవది, ఇప్పుడు చెయ్యబోయే 2022లో చెయ్యబోయే దాంట్లో కూడా కాస్ట్ డేటా తీసుకోమని గవర్నమెంట్ అంటుంది. గవర్నమెంట్ ఎందుకు ఉంటుంది? ఇది చాలా కాంప్లెక్స్, ఇదంతా చేయడం అనేది చాలా కష్టం, ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అని చెప్పి గవర్నమెంట్ అంటుంది. అయితే ఈయనేమంటాడో కూడా చూడండి. పాపులేషన్ సెన్సస్ అనేది ఎక్కడైనా సరే వ్యాస్ట్, దట్టు మనలాంటి కంట్రీలో డెఫినెట్ గా కాంప్లెక్స్ అన్నంత మాత్రాన ఇంపాసిబుల్ అయితే కాదు. ఇక్కడ ఏం రాశారు? కాంప్లెక్స్ యెట్ ఫీజిబుల్. కాంప్లెక్సే కానీ అది ఫీజిబుల్, అంటే మనం చెయ్యవచ్చు అని అర్థం అనమాట. ఇక్కడ మీరు అలా కొంచెం కిందకు వస్తే పైన లాంగ్వేజ్ డేటా ఇచ్చారు. లాంగ్వేజ్ డేటాను మనం పట్టించుకోకుండా ఈ పారాగ్రాఫ్కి వచ్చేయండి. ఇక్కడ కాస్ట్ డేటా తీసుకోండి. కాస్ట్ అనేది లాంగ్వేజ్ కంటే ఎక్కువ కాంప్లెక్స్ విషయం. అయితే మనకి ఇప్పుడు రకరకాల టెక్నాలజీస్ వస్తాయి ఎన్యూమినేట్ చేయడానికి, బిగ్ డేటాని అనలైజ్ చేయడానికి. అర్థమవుతుందా? బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని రకరకాల టెక్నాలజీస్ వచ్చాయి. ఈ డేటా అంతా మనం తీసుకొని మనం ఎందుకు చేయలేము? చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే మనం గవర్నమెంట్ ఏమంటుందంటే, అబ్సెన్స్ ఆఫ్ ఆల్ ఇండియా రిజిస్ట్రీ ఆఫ్ కాస్ట్ అనేది లేదు మన దగ్గర అంటుంది. మన దగ్గర ఆల్ ఇండియా రిజిస్ట్రీ ఆఫ్ కాస్ట్ లేదు, అందుకే మనం ఫుల్ కాస్ట్ ఎన్యూమరేషన్ చెయ్యలేము అని చెప్పి గవర్నమెంట్ అంటుంది. ఈయనేమంటాడు చూడండి, ప్రతి స్టేట్ లో కూడా సెంట్రల్ లిస్ట్ లో ఉన్న ఎస్సీ ఎస్టీస్, స్టేట్ లిస్ట్ లో ఉన్న ఓబీసీని కంబైన్ చేస్తారు అనుకోండి. అదే మనకి సెంట్రల్ లిస్ట్ లో ఉన్న ఎస్సీ ఎస్టీస్, స్టేట్ లిస్ట్ లో ఉన్న ఓబీసీని కంబైన్ చేస్తే అదే మనకి ఆల్ ఇండియా రిజిస్ట్రీ అయిపోతుంది కదా. అది చేయడం పెద్ద కష్టమా? చేయొచ్చు కదా. అలా చేసి మీరు దాన్ని రిఫరెన్స్ కింద పెట్టుకొని ఇక్కడ చూడండి రాశారు. మొత్తం కలిపి ఎన్ని కాస్ట్లు వస్తున్నాయంటే అరౌండ్ 5,000 కాస్ట్లు వస్తున్నాయి. అన్ని కలిపితే అగ్రిగేట్ నెంబర్ ఆఫ్ కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఇంక్లూడెడ్ ఇన్ దోస్ లిస్ట్ 5,000 కాస్ట్లు. అంటే ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు అన్ని కలిపి ఎన్ని వచ్చాయి? 5,000. ఇప్పుడు 5,000 కాస్ట్ని స్టాండర్డ్ గా ఇచ్చి ఈ ఎన్యూమరేటర్స్ ఎవరైతే ఉంటారో, జనాభా లెక్కల అధికారులు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా ఈ 5,000 కాస్ట్ లో ఏదో ఒక కాస్ట్ లోనే వాళ్ళు ఉంటారు కదా, అలా పెట్టుకుంటే అయిపోతుంది కదా. వాళ్ళకి ట్రైనింగ్ మాన్యువల్స్ ఇచ్చి వాళ్ళకి ట్రైన్ చేసి ఒక సింగిల్ కన్సాలిడేటెడ్ లిస్ట్, అంటే ప్రజలను అడిగి మీరు ఏ క్యాస్ట్ అని చెప్పి వాళ్ళని అడిగేసి వాళ్ళు చెప్పింది రాసేయకుండా మనమే ఒక రెఫరెన్స్ లిస్ట్ పెట్టుకొని వాళ్ళు ఏది చెప్పినా సరే అది వీటిల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది, వాళ్ళు తప్పు పలుకుంటారు లేదా వేరే నేమ్తో పలుకుంటారు అనే విషయాన్ని మనం సంగ్రహించి ఫిగర్ అవుట్ చేసి ఈ స్టాండర్డ్ డేటాలో పెట్టేసాం అనుకోండి, మనకి ప్రతి సబ్ కాస్ట్ లో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఏ పొజిషన్ ఉన్నారో తెలుస్తుంది అనేది ఇక్కడ రాసిన విషయం అనమాట. ఇవన్నీ చెయ్యాలి. అండ్ గవర్నమెంట్ కూడా ఇంకేముంటుందంటే, there is an absence of categorical, constitutional or statutory requirements to count caste other than SC and STs అని చెప్పంటాం. కాన్స్టిట్యూషన్ కానీ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్ కానీ మాకు లేదు. ఎస్సీ ఎస్టీల విషయంలోనే కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా రాశారు కానీ వేరే వాళ్ళ డేటా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి గవర్నమెంట్ అంటుంది. దీన్ని కౌంటర్ చేస్తే ఈయన ఏమంటున్నారు, మీరు ఆర్టికల్ 15(4) కానీ 15(5) కానీ చదివితే అక్కడ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ గురించి రాశారు. సో ఈ కేటగిరీ ఎస్సీ ఎస్టీస్ కి సెపరేట్ గా రాశారు. మరి ఈ కేటగిరీ గురించి కూడా మనం డేటా తీసుకుంటే వాళ్ళకి అవసరమైన స్పెషల్ చెయ్యవచ్చు, రైట్? అందువల్ల కౌంటింగ్ ద పాపులేషన్ ఆఫ్ దీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వుడ్ దేర్ఫోర్ బి వెరీ మచ్ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. సో కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లో అది కూడా ఉన్నట్టే. ఎస్సీ ఎస్టీస్ గురించే కాదు, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ గురించి కూడా కాన్స్టిట్యూషన్ లో రాశారు. సో వాళ్ళ కోసం కూడా స్పెషల్ ప్రావిజన్స్ చేయాలి అంటే వాళ్ళకి సంబంధించిన డేటా అనేది మన దగ్గర
ఉండాలి. అందుకే గవర్నమెంట్ ఇస్తున్న ఈ లాజిస్టికల్ అండ్ లీగల్ జస్టిఫికేషన్స్ అన్నీ కూడా సరైనవి కాదు. వీటన్నిటిని పక్కన పెట్టి కారణాలు ఇవ్వడం మానేసి గవర్నమెంట్ డేటా ఇవ్వాలి. ఎయిదర్ పాత డేటా రెక్టిఫై చేయాలి లేదా 2022లో చేసే సెన్సస్ లో కాస్ట్ ని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తోంది. సో థర్డ్ వన్ ఈజ్ అబౌట్ ట్రబుల్ ఇన్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో మనకి దుర్గా పూజ సమయంలో అటాక్స్ జరిగాయి. ఎవరిపైన జరిగాయంటే అక్కడ మైనారిటీస్, ఎవరు వాళ్ళు హిందూస్. ఇండియాలో ముస్లిమ్స్ పైన అటాక్స్ జరుగుతున్నట్టుగా బంగ్లాదేశ్లో మైనారిటీస్ అయిన హిందూస్ పైన అటాక్స్ అనేవి జరిగాయి. అయితే ఈ అటాక్ జరిగినప్పుడు ఆబ్వియస్గా ఇండియా విల్ వాయిస్ కన్సర్న్, ఆందోళన వ్యక్తపరుస్తుంది. ఇప్పుడు హిందువులు మెజారిటీ ఉన్న దేశం కదా మంది. అయితే ఇట్ షుడ్ నాట్ అపియర్ రిలీజియస్లీ పార్టిసన్. అది ఈ యొక్క క్రక్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఇస్ దిస్. అంటే హిందువుల పైన అటాక్ జరిగింది కాబట్టి ఇమీడియట్ గా ఇండియా రియాక్ట్ అయిపోయింది అన్నట్టుగా కనిపించకూడదు. పార్టిసన్ అంటే యు ఆర్ బయాస్డ్ టువర్డ్స్ ఏ పర్టికులర్ గ్రూప్, దాన్ని పార్టిసన్ అంటాం. ఇఫ్ యు ఆర్ పార్టిసన్ దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎ పర్టికులర్ గ్రూప్ ఆర్ ఎ పర్టికులర్ పార్టీ. రిలీజియస్లీ పార్టిసన్ అంటే ఒక పర్టికులర్ రిలీజియన్ పట్ల మీరు ఫేవరబుల్ గా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపించకూడదు. మీరు కన్సర్న్ వ్యక్తపరచండి, కానీ అది రిలీజియన్ మీద జరిగిన అటాక్ కాబట్టి ఇండియా రియాక్ట్ అయింది అన్నట్టుగా ఉండకూడదు అని చెప్తున్నారు. సో దీని క్రక్స్ అంతా కూడా మీకు క్లైమాక్స్ లో కనిపిస్తుంది. మిగిలినంతా కూడా అంత ఇంపార్టెంట్ డేటా కాదు. కేర్ఫుల్ గా విషయం ఏంటంటే ఇండియా మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఇట్స్ డొమెస్టిక్ డ్రైవర్స్ డో నాట్ అప్సెట్ కేర్ఫుల్లీ బిల్ట్ ఫారెన్ రిలేషన్స్. బంగ్లాదేశ్ తో మనకి 50 సంవత్సరాల నుంచి రిలేషన్ అనేది ఉంది. ఇప్పుడు మనం రిలీజియస్లీ పార్టిసన్ అయిపోయి బంగ్లాదేశ్ని విపరీతంగా తిట్టేసి, మీరు హిందువుల పైన ఎంత అటాక్ చేస్తున్నారు, అది చేస్తున్నారని చెప్పి విపరీతంగా తిట్టేసి మనం వాళ్ళతో ప్రొడక్టివ్ రిలేషన్ మనం చెడగొట్టుకోకూడదు. ఎందుకంటే వీ హ్యావ్ ఎ షేర్డ్ హిస్టరీ ఆఫ్ కోఆపరేషన్ ఓవర్ మచ్ ఆఫ్ ద పాస్ట్ 50 years. ఎందుకంటే ఇండియాలో ముస్లిమ్స్ పైన అటాక్ జరిగినప్పుడు కూడా బంగ్లాదేశ్ ఓవర్గా రియాక్ట్ అవ్వలేదు. అలాగే బంగ్లాదేశ్ లో హిందువుల పైన అటాక్ జరిగినప్పుడు కూడా ఇండియా రియాక్ట్ అవ్వాలి, కానీ ఓవర్గా రియాక్ట్ అయ్యి ఉన్న రిలేషన్ ని చెడగొట్టుకునేంత వరకు వెళ్ళకూడదు. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ ఇన్ దిస్ ఆర్టికల్. ఓకే, ఫారిన్ రిలేషన్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ ఇది. వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ కన్సర్న్, వీ కెన్ ఆల్వేస్ ఆస్క్ ఫర్ దేర్ సేఫ్టీ, వీ కెన్ లుక్ ఆఫ్టర్ దేర్ సేఫ్టీ, బట్ యూ షుడ్ నాట్ గో అండ్ డిస్రప్ట్ యువర్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ బంగ్లాదేశ్. దట్స్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకేనా? టేక్ కేర్, బై బై.